మనం PFMS సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ బిఫోర్ 1st October 2023, అదర్వైజ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు లాగిన్ ఆన్ PFMS వెబ్సైట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి రెడ్ కలర్లో ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మొబైల్ నెంబర్ని ఈమెయిల్ ఐడిని ఏ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం. మనకి ఈ విధంగా అప్డేట్ చేయటం వలన మనకి లేటెస్ట్గా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వవచ్చు. ఇలా ఇవ్వటం వలన మనకి ఎప్పుడైనా సరే మనం పాస్వర్డ్ని మర్చిపోతే తిరిగి మరలా ఈజీగా రీసెట్ అనేది చేసుకోవచ్చు. దాదాపుగా చాలా స్కూల్స్కి MRC వారే అంటే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ వారే క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ ఈమెయిల్ ఐడి వద్ద MRC ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వద్ద వారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చారు. దానివలన మనం రీసెట్ కొడుతుంటే పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు వారికి OTP వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వీటిని వర్కింగ్లో ఉన్నవి ప్రెజెంట్ ఉన్నవి అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం పాఠశాలలో ఏ HMs అయితే ఉంటారో వారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఈ కొత్తగా వీటిని అప్డేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం. ముందుగా మనం PFMS సైట్లోకి లాగిన్ అవ్వడానికి pfms.nic.in సైట్ ఓపెన్ చేయాలి. సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనకి PFMS సంబంధించి మొత్తం 3 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అడ్మిన్ అంటే స్కూల్ లాగిన్, నెక్స్ట్ వచ్చేసరికి అప్రూవర్ లాగిన్, అదేవిధంగా ఆపరేటర్ లాగిన్. ఈ మూడింటికి మనం మొబైల్ ఐడి అదేవిధంగా ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మనం స్కూల్ లాగిన్ అంటే అడ్మిన్ లాగిన్ ముందుగా మనం అప్డేట్ చేద్దాం. దాని కొరకు ఇక్కడ యూజర్ నేమ్ వద్ద పాఠశాల యొక్క యూజర్ నేమ్ ఇవ్వాలి. ఆపరేటర్ లాగిన్ అప్రూవర్ లాగిన్ కాకుండా పాఠశాల యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేయాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇలా పక్కన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ విధంగా ఈ బ్లాక్ కలర్లో ఉన్న డాట్స్ అన్నీ ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే మీరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా పెరగాలంటే పక్కన ఒకసారి ఇలా క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. లేదంటే మనకి లాగిన్ అవ్వలేమన్నమాట. ఈ విధంగా సైట్లోకి లాగిన్ అయిపోగానే ముందుగా మనం ఇది అడ్మిన్ లాగిన్ అంటే స్కూలు లాగిన్ అనమాట. దీంట్లో మనం ఈ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మనం అప్డేట్ చేయడానికి మై డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ పక్కన మెనూ కనిపిస్తుంది కదా, ఈ మెనూలో మై డీటెయిల్స్లో మై ప్రొఫైల్లోకి వెళ్ళాలి. దీంట్లో ఇక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి రెండు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ కూడా వస్తుంది. ఇవి ముందు చెక్ చేసుకోండి. ఇవి లేటెస్ట్గా ఉందనుకోండి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేయచ్చు అనమాట. వీటిని మనం మార్చాలనుకోండి ఎడిట్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారి యొక్క మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఉంటే నో ప్రాబ్లం, లేదంటే మాత్రం ఎడిట్లోకి వెళ్ళండి. ఒకవేళ వీటిని కూడా ఒకసారి అప్డేట్ చేయాలనుకుంటే మరలా ఎడిట్ మీద క్లిక్ చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. సేమ్ అవే అప్డేట్ అవటం జరుగుతాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ యూజర్ వద్ద ఏజెన్సీ డేటా అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఓన్లీ స్కూల్ టైంలో మాత్రమే పనిచేస్తుంది. అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 లోపు డిజేబుల్ అయిపోతుంది. దాదాపుగా కరెక్ట్గా మనం ఈవినింగ్ టైం చెప్పలేము. ఈవినింగ్ లోపు దాదాపుగా ఈ ఏజెన్సీ డేటా అడ్మినిస్ట్రేటర్ ఈ ఆప్షన్ అనేది కనిపించదు. కాబట్టి ఇది మార్నింగ్ వర్కింగ్ టైంలోనే మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ వద్ద లాస్ట్ నేమ్ వద్ద మన పాఠశాలకు వివరాలు ఇవ్వచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి వద్ద లేటెస్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు రెండు సేమ్ ఒకటే ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఇచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. సేమ్ అవే ఉంటే సేమ్ అవే ఇచ్చి అప్డేట్ చేయండి. రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఒకవేళ మార్పు చేయాలనుకోండి ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ వద్ద కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ఫోన్ నెంబరు అదేవిధంగా మొబైల్ ఐడి వద్ద కొత్త నెంబర్ ఇచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇలా అప్డేట్ మీద క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్కి ఎదురుగా సెంట్ OTP బై SMS అని చెప్పేసి ఈ విధంగా రావటం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన మొబైల్కి OTP వస్తుంది, ఆ OTP ఇవ్వాలన్నమాట. కాబట్టి ఈ సెండ్ OTP బై SMS ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మన మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీని ఎంటర్ OTP వద్ద ఇచ్చేసేసి వెరిఫై OTP మీద క్లిక్ చేయాలి. ఇలా వెరిఫై OTP మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా మీరు బ్యాక్కి వెళ్ళొద్దు. ఇంత ఇంకా ప్రాసెస్ అవ్వలేదు, అప్డేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్
అప్పుడు మనకి రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు పక్కన టిక్ మార్క్స్ వస్తుంది. అదేవిధంగా అప్రూవ్డ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసాం కదా, దీన్ని మనం అప్రూవ్ కూడా చేస్తూ ఉంటుంది. అది ఏ విధంగా అనేది కూడా ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఇక్కడ అప్రూవ్డ్ రాకూడదు, అప్రూవ్డ్ అని చెప్పి రావాలన్నమాట. ఇలా రావడానికి అంటే ఈ మొబైల్ నెంబర్ మార్చిన దాన్ని మనం అప్డేట్ చేయడానికి నెక్స్ట్ ఏం చేయాలంటే సెర్చ్ అప్రూవర్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మై స్కీమ్ వద్ద సమగ్ర శిక్ష అని చెప్పి AP 291ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ ఇదే తీసుకోండి, ఏజెన్సీ ADM అని. నెక్స్ట్ ఇదే ఉంచండి. నెక్స్ట్ ఇదే ఉంచేసేసి సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఈ రిక్వెస్ట్ అనేది వెళ్ళటం జరుగుతుంది. దీనిని మనం అప్రూవ్ చేయాలి. అది కూడా సేమ్ ఇదే లాగిన్లో చేస్తాము. ఇలా మొబైల్ నెంబర్ని మార్చిన తర్వాత అప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే అంటే ఈ అడ్మిన్ లాగిన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం అడ్మిన్ లాగిన్లోనే ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు. సేమ్ దీంట్లోనే మాస్టర్స్లో, యూజర్స్లో, మేనేజ్లోకి వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇది ఎక్కడుందంటే మెనూలో, మాస్టర్స్లో, యూజర్స్లో, మేనేజ్. సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎడిట్ రిక్వెస్ట్ కింద ఫండింగ్ ఏజెంట్స్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది ఈ రిక్వెస్ట్ అనమాట. దీనికి ఎదురుగా ఏ లాగిన్కి మనం ఎడిట్ చేసామనేది ఆ లాగిన్ యూజర్ నేమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అప్రూవ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న ఫండింగ్ ఏజెన్సీ సబ్మిటెడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొత్త మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం అప్రూవ్ చేయడానికి అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, అప్రూవ్ ఆర్ రిజెక్ట్. ఇక్కడ అప్రూవ్ చేస్తేనే ఈ కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది. అదే మనం రిజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకా రిజెక్ట్ అయిపోతుంది అనమాట, కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవ్వదు. ఇప్పుడు దీన్ని మనం అప్రూవ్ చేయడానికి ఈ విధంగా అప్రూవ్ అని చెప్పేసి మ్యాటర్ ఇచ్చేసేసి అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. ఇంత తర్వాత మనకి రికార్డ్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. ఈమెయిల్ ఐడి కూడా మారిస్తే ఈమెయిల్ ఐడికి కూడా ఒక OTP రావడం జరుగుతుంది. దానిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ మరలా బ్యాక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు మనం మారిందో లేదో చెక్ చేసుకోవడానికి మరలా మై డీటెయిల్స్లో మై ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ కొత్త మొబైల్ నెంబరు, కొత్త ఈమెయిల్ ఐడి అప్డేట్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా అక్కడ మనకి గ్రీన్ కలర్లో పక్కన అప్రూవ్డ్ అని చెప్పి కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి లాగిన్కి అంటే అప్రూవర్ లాగిన్కి, ఆపరేటర్ లాగిన్కి, అడ్మిన్ లాగిన్కి మూడింటికి మొబైల్ నెంబరు, మెయిల్ ఐడీలు ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేసుకోవాలి. అప్డేట్ చేసిన తర్వాత వాటిని మనం అప్రూవ్ చేయాలంటే కంపల్సరీగా అడ్మిన్ లాగిన్లోకే రావాలి. అడ్మిన్ లాగిన్లోకి వచ్చేసేసి ఇక్కడ మాస్టర్స్లో, యూజర్స్లో, మేనేజ్లోకి వెళ్ళండి. నెక్స్ట్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆ రిక్వెస్ట్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. దీనిని ఓపెన్ చేసి దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆపరేటర్ లాగిన్ అయినా, అప్రూవర్ లాగిన్ అయినా, లేదంటే అడ్మిన్ లాగిన్ అయినా మూడిట్లో అప్డేట్ చేసిన తర్వాత కంపల్సరీగా అడ్మిన్ లాగిన్లోకి అంటే స్కూల్ లాగిన్లోకి వచ్చి ఈ విధంగా అప్రూవ్ కూడా చేయాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఆపరేటర్ లాగిన్ కానీ లేదంటే అప్రూవర్ లాగిన్ కానీ మనం మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అప్డేట్ చేయాలంటే ముందుగా ఆ లాగిన్ ద్వారా మనం లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత సేమ్ ఇందాకలాగానే మై డీటెయిల్స్లో మై ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, నెక్స్ట్ ఎడిట్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మనం కొత్తది ఇచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయాలి. సేమ్ ఇందాకలాగానే సెండ్ OTP బై SMS అని చెప్పేసి ఇట్లా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి మారిస్తే ఈమెయిల్ కూడా ఒక OTP అనేది రావడం జరుగుతుంది. మనం ఈ సెండ్ OTP మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన మొబైల్కి వచ్చిన ఆ OTPని ఎంటర్ OTP వద్ద ఇవ్వాలి. ఇచ్చేసేసి వెరిఫై OTP మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం అప్డేట్ మీద క్లిక్ చేయాలి, బ్యాక్ మీద క్లిక్ చేయకూడదు. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది అప్డేట్ అవుతుంది, కానీ దీనిని కూడా మనం అప్రూవ్ చేయాలి. అది అప్రూవ్ చేయడానికి మనం సెర్చ్ అప్రూవర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇది ఆపరేటర్ లాగిన్. మనకి అప్రూవర్ దగ్గర చివరిలో యూజర్ టైప్ వద్ద మనకి చివరిలో ఉంటుందన్నమాట. ఏజెన్సీ ADM అని చెప్పేసి మనకి మన స్కూల్ పేరుతో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసేసి సబ్మిట్ ఫర్ అప్రూవల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. అంటే అప్రూవర్ రిక్వెస్ట్ అనేది ఇప్పుడు వెళ్ళిందనమాట. ఇది ఎక్కడ వస్తుందంటే స్కూల్ లాగిన్లోకి వస్తుంది.
స్కూల్ అడ్మిన్ లాగిన్లోకి వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మనం అప్రూవ్ చేయాలి. మరలా అప్పుడు మనం స్కూల్ లాగిన్లోకి వచ్చేసాం. దీంట్లో ఇందాకట్లాగానే సేమ్ అనమాట. మాస్టర్స్లో యూజర్స్లో మేనేజ్ మీద క్లిక్ చేయండి. ఇలా అప్రూవ్ చేయడానికి ఎప్పుడైనా సరే ఇట్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్ సెర్చ్ మీద క్లిక్ చేస్తాము. అలా క్లిక్ చేయగానే చివరిలో మనకి ఇక్కడ రిక్వెస్ట్ కనిపిస్తుంది. ఎడిట్ రిక్వెస్ట్లో రెడ్ కలర్లో ఇక్కడ మనకి ఆ రిక్వెస్ట్ కనిపిస్తుంది. దానిని మనం ఓపెన్ చేయాలి. ఆ రెడ్ కలర్ లింక్ మీద ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి వస్తుంది. ఇక్కడ మనం కింద అప్రూవ్ ఉంది కదా, ఆ అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసే ముందు ఇక్కడ మనం రిమార్క్స్ వద్ద అప్రూవ్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసేసేసి అప్రూవ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి ఈ రిక్వెస్ట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఆపరేటర్ లాగిన్ యొక్క మొబైల్ నెంబరు, మెయిల్ ఐడిని కూడా మనం అప్రూవ్ చేసాం, అంటే అప్డేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్కూల్ లాగిన్ అయిపోయింది, ఆపరేటర్ లాగిన్ అయిపోయింది. నెక్స్ట్ అప్రూవర్ లాగిన్, దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. సేమ్ ఇప్పుడు అప్రూవర్ లాగిన్ కూడా సేమ్ అదే విధంగా అనమాట. మై డీటెయిల్స్లోకి వచ్చేసి మై ప్రొఫైల్లోకి వచ్చేసి దాన్ని మనం అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ చేసిన తర్వాత మరలా స్కూల్ లాగిన్లోకి వెళ్ళిపోయి మాస్టర్స్లోకి వెళ్ళాలి. యూజర్స్లోకి వచ్చేసేసి మేనేజర్లోకి వచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేసేసి అక్కడ రెడ్ కలర్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసేసి ఆ రిక్వెస్ట్ మనం అప్రూవ్ చేస్తాం. ఈ విధంగా 3 లాగిన్స్లో ఉన్న ఈమెయిల్ ఐడిని, మొబైల్ నెంబర్స్ని ఈ విధంగా మనం అప్డేట్ చేసుకొని అప్రూవ్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.